14 గంటల నుంచి హాజరైన ఆటో మిత్రులందరికీ ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఏదైతే మహాసభ నిర్వహించుకొని ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరుగులేని శక్తిగా నిర్మించడానికే ఈ మహాసభ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శేషగిరి భవన్లో నిర్వహించుకుంటా ఉన్నాం. ప్రీమియర్ ఆటో సోదరులారా, గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆటో కార్మికులకి ట్యాక్స్ 400 రూపాయలు రద్దు చేసి 450, 300,000 రూపాయల ఇన్సూరెన్స్ ని 10,000గా పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ముసలికన్నీరు కారుస్తా ఉన్నారు మన మీద. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు పరిపాలించారు. మేము 20 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రతిపాదన పెడతా ఉన్నాం. ఆటో కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిన విధంగానే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అనేక రకాల కూడా ఉద్యమాలు చేశాం. ఆనాడు నిద్రపోయి ఈనాడు ఇవాళ మీరు ఆటో కార్మికుల సమస్యల పట్ల ముసల కన్నీరు కారుస్తా ఉంటే, పోయిన జరిగిన తెలంగాణ రాష్ట్రాల్లో ఆటో కార్మికుల సందర్భంగా ఇందిరా పార్టీ పాల్గొనడానికి వస్తే అప్పుడు ఐటీ శాఖ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యే కేటీఆర్ గారు మన ఆటో డ్రైవర్ జరిగిన చరిత్ర మీరందరూ మెచ్చుకోకూడదని చెప్తామని. ఎందుకంటే ఉన్నాం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా ఉన్నాం, సిపిఐ పార్టీగా మిత్రపక్షాలుగా ఏకృతి చేస్తా ఉన్నాం. చేసిన క్రమంలోనే ముఖ్యమంత్రి కూడా నిలదీస్తా ఉన్నాం. మేమే సపోర్ట్ చేయట్లే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో కార్మికులకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. అది మేము అడిగింది కాదు, మీరే చెప్పారు. కానీ దాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. మేము అమలు చేయమనే కదా పోయిన నెల జరిగిన రాష్ట్ర మహాసభలో మేము డిమాండ్ పెట్టాం, మీకు అల్టిమేటం కూడా ఇచ్చాం. మీరు ముసల కన్నీరు కారుస్తా ఉన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుండా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. మీకు మేము సపోర్ట్ చేసినా, మా పార్టీ సపోర్ట్ చేసినా, మేము దానికి అనుకూలంగా ఉన్న సంఘంగా ఉన్న సమస్యలపై మాత్రం పోరాడుతూ ఉంటాం, నిలదీస్తూ ఉంటాం. దాంట్లో ఎట్లకి తగ్గేది లేదు. నేను ఇంకోటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది డిమాండ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 111 మంది ఎమ్మెల్యేలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ మా ఆటో కార్మికులందరూ ఏకమై మీకు తగిన గుణపాఠం చెప్పాల్సిన పరిస్థితి దగ్గర కూడా చెప్తా ఉన్నాం. నేను తెచ్చారు సమస్యని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మహాలక్ష్మి పథకం పెట్టారు, మేము స్వాగతిస్తా ఉన్నాం. మా ఆటో కార్మికుల మహిళలు కూడా ప్రయాణిస్తా ఉన్నారు, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మేము ఈ మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతా ఉన్నాం. ఇవాళ మహిళా సోదరి మండలి మీ ఫ్రీ పెట్టడం వల్ల అనేక బస్ స్టాండ్లలో ఇవాళ మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటో కార్మికులకి నెలకి 10,000 రూపాయల వరకు డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము అడుగుతాం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రమాద చేయడం ఇంటికి రాగనంత చరిత్ర ఉంది. మీరు కూడా మోటార్ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది కార్మికులు ఉన్నారు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోండి, 14 లక్షల మంది కార్మికుల కనుక ఉంటాయి. మీరు ఎన్నికల్లో కూడా దర్శిస్తే మీరు కూడా కుర్చీకి ఇంటి దగ్గర కూడా మీ రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తా ఉన్నాం. నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా ఓట్లను మీకు వేశాం. మీరు మీ మంత్రులు ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేయండి, ఆటో డ్రైవర్ సమస్య పరిష్కరించండి. వాళ్ళు కూడా మనతో కుటుంబ సభ్యులాగా ఉంటున్నారు. ఇవాళ ఫైనాన్షియల్ కట్టకపోతే ఫైనాన్స్ 200 రూపాయలకి గవర్నమెంట్ చలానా ఉంటే ఇవాళ 3,000 రూపాయలు పెంచింది, ఎఫ్సీ రేట్లు పెంచింది, ఇన్సూరెన్స్ రేట్లు పెంచింది. ఆనాడు 2004 ఆటో ఎంతుందండి రేటు? 1,10,000, 1,20,000 ఉంది. ఇదే ఈ 10 సంవత్సరాలు చూసుకుంటే యారేజ్ చేసుకుంటే ఒక ఆటో ఖరీదు 3 రెట్లు పెరిగిపోయింది. ఇవాళ ఆటో కొనాలంటే 3 లక్షలు ఉంది. అక్కడ ఎంత ఉంది? ఒక ఆటో కొనాలంటే ఎంత రేటు? ఎంత ఉంది ఆటో? 3 లక్షల రూపాయలు. అంటే ఈ ముఖ్యమంత్రి గారు మన జేబులో 450 రూపాయలు పైన పెట్టి మన వెనక జేబు నుంచి దాదాపు 5,000 రూపాయలు ప్రతి ఆటో డ్రైవర్ జేబు సీలు పెట్టిన చరిత్ర గత టీఆర్ఎస్ పెట్టానని కూడా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ప్రమాద చేసి మరణిస్తే 5 లక్షలు చెక్ ఇస్తా ఉన్నారు. ఆ 5 లక్షలు ఎవరికి వచ్చిన చరిత్ర కూడా కనపడటం లేదు. మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ చేస్తా ఉన్నాం, రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మోటార్ కార్మికుడికి ఉచిత ఇన్సూరెన్స్ బీమా, ప్రమాద బీమా సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో
ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అనేక మంది మిత్రులు ఆటోలు తీసుకున్న దాఖలా ఎన్నో ఉన్నాయి. మీరు ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని దళిత దాన్ని డైవర్ట్ చేయడం వల్ల వాళ్ళు అనేక మంది కార్మికులు నష్టపోతా ఉన్నారు, పార్టీ కుటుంబాలు నష్టపోతా ఉన్నాయి. మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే ఎస్సీ వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్, బీసీ ద్వారా బీసీ కార్పొరేషన్, మైనార్టీ ద్వారా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వాన్ని డైరెక్ట్ గా ఆటోలకు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకా చెప్తే అనేక సమస్యలు ఉన్నాయి, మేము అడుగుతా ఉన్నాం. మీ అందరూ గుర్తుంచుకోవాలి మిత్రులారా, ఈ నెల 7వ తారీఖున డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లోని ఆటో కార్మిక దేశ సంఘాలుగా ఏర్పడి రేపు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్రం కూడా బండి పిలుపుకోబోతామని కూడా మీకు తెలియజేస్తాం. ఆ బండి పిలుపు ఎందుకు ఇస్తున్నామండి? మీరు ఇచ్చిన హామీలు మర్చిపోయారు కనుక దాన్ని మీ నిద్రపోయే ప్రభుత్వాన్ని మేల్కొల్పడానికే రేపు డిసెంబర్ 7వ తారీఖున జరిగే తెలంగాణ రాష్ట్ర బంద్ పిలిపిస్తా ఉన్నాం. ఈ బంద్లో ఆ రోజు ఎంతమంది పాల్గొంటూ ఉన్నారంటే ఆటో మోటార్ కార్మికులు, షెడ్యూల్ ఉన్న వాళ్ళు, పంచర్లు వేసుకునే వాళ్ళు, ఆటో నాయకులు, మినీ వ్యాన్లు, ఎవరికి లారీ ట్రాన్స్పోర్ట్ సపోర్ట్ కూడా మనకు సపోర్ట్ చేస్తా ఉంది. మీరు ఏదైనా గుర్తుంచుకోండి మిత్రులారా, సమస్య పరిష్కారం పోరాటం చేయండి. ఆటో కార్మికుల సమస్య ఏది పరిష్కారాన్ని తెలుసుకోలేదు. మీకు తెలుసు, ఇప్పటి ఎమ్మెల్యే అప్పటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శి ఉన్న సాంబశివరావు మీ అందరూ తెలుసు. 700 థిక్నెస్ రోడ్డుకి ఆటోలకు థిక్నెస్ లేదా రోజుకి 50 రూపాయలు పెంచితే మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని సాధిస్తే ఈ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా ఉద్యమంగా ఒక ఉద్యమాన్ని వ్యాపించి 50 రూపాయలు కొద్దిగా చరిత్ర ఆటో వ్యవస్థకు నేను ఏ రేటు చూసి మనకు సపోర్ట్ చేసిన రేటు కూడా మిత్రులను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంకా అనేక విషయాలు సాధించుకొని ఉన్నాయి. మనందరం ఐక్యంగా పోరాడాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగుతా ఉన్నాం, మేము ఏదైతే ఆటో కార్మికులు ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ అడ్డం లేదు. మీరు గత ప్రభుత్వం తెచ్చిన ఈ సేవలనే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తా ఉంది. మేము ఈ మాసంలో డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే పోలీస్ ఈ ఛానల్ నుంచి ఆటోలు మినహాయింపు చేయాలని కూడా మనం డిమాండ్ పెడతా ఉన్నాం. ఈ మాసంలో ఈ పోలీస్ ఈ ఛానల్ నుంచి ఆటోలు మినహాయింపు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వ చలానాలకే లైసెన్సులు ఇవ్వాలి. ఇంకోటి అడుగుతా ఉన్నాం, ఇవాళ బ్యాటరీ లేదు, అనేక మంది కార్మికులు నష్టపోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా డిమాండ్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం కలిపి 750 కేజీలు ఉన్న ఏ ఆటో కానీ ఆటో మ్యాజిక్ గా నడిపితే యాక్సిడెంట్ అయినా క్లైమ్ చేయించిన చరిత్ర మన ఆటో యూనియన్ కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. బ్యాటరీ అవసరం 750 కేజీలు మాత్రం నడిపితే దానికి బ్యాటరీ ఇన్సూరెన్స్ కూడా క్లైమ్ అవుతా ఉంది. అదేవిధంగా అనేక మంది ఆటోలు బస్సులు ఉంటా ఉన్నారు, ఫైనాన్స్ వాళ్ళు కింద పోతా ఉన్నారు. ఈ ఫైనాన్స్ సంస్థల వేధింపులు ఆపాలని ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తూ ఇంకా నాతో ఇంకా 2-3 మాట్లాడే నాయకులు ఉన్నారు. తర్వాత మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి. మీ అభిప్రాయం ఎందుకు కూడా తీర్మాన రూపంలో మన రాష్ట్ర కార్యదర్శి గారి ద్వారా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి ఇచ్చి ఈ శీతాకాలం జరిగే అసెంబ్లీ సమావేశాలలో ఆటో కార్మికుల సమస్య రామచంద్రరావు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకెళ్లి ప్రశ్నించే విధంగా కూడా ప్రయత్నిస్తానని కూడా నేను మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. మీరు మొన్న చూసారు అసెంబ్లీలో మాట్లాడారు ఎమ్మెల్యే గారు, అంగన్వాడీ కోసం మాట్లాడుతూ ఉండు, ఆటోల కోసం మాట్లాడుతూ ఉండు, మధ్యాహ్నం వేళ కార్మికులు మాట్లాడుతూ ఉండు, సెకండ్ ఎనిమిది కోసం కూడా మాట్లాడుతూ ఉండు. ఆయన ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు తెలంగాణ రాష్ట్ర మోటార్ కార్మిక ఆటో వర్కర్స్ యూనియన్ కి గౌరవ అధ్యక్షులు కూడా ఇప్పటివరకు కూడా కొనసాగుతూ ఉన్నారు. మనం భయపడాల్సిన అవసరం లేదు. మన సమస్యలు పరిశీలించుకున్నాం, మనందరం ఐక్యంగా ఉన్నాం. దాని తర్వాత రాష్ట్ర ఏపీ చర్చించి మన విద్యానగర కాలనీ నుంచి కలెక్టర్ ఆఫీస్ వారికి పాదయాత్ర రూపంలో ఈ ప్రభుత్వం మీద ఇంకా ఒత్తిడి చేయడానికి కూడా ఆటో డ్రైవర్లు వేలాదిగా పాదయాత్రలో పాల్గొని మన సమస్య పరిష్కరించే విధంగా కూడా ఆ రోజు సోమవారం తీసుకొని మనం పాదయాత్ర పెడతాం. కలెక్టర్ గారు మన శిబిరం దగ్గరకు వచ్చి మన ధర్నా దగ్గరకు వచ్చి మన హామీని పరిశీలించాలని కూడా ఆ ధర్నాన్ని చేయాలని కూడా మీ అందరికీ పిలుపునిస్తూ ఈ 2 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.